ఒకరోజు ఇద్దరు వృద్ధ దంపతులు హార్వర్డ్ యూనివర్సిటీ ముందల వెయిట్ చేస్తూ ఉంటారు డీన్ అపాయింట్మెంట్ కోసం. డీన్ వీళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తాడు. సరే లోపల రండి అని చెప్పి పిలుస్తాడు. పిలిచిన తర్వాత చెప్పండి మీకేం కావాలంటే, లేదండి మేము మీ యూనివర్సిటీకి కొంత డొనేట్ చేద్దాం అనుకుంటున్నాము. మీకేం కావాలో చెప్పండి అని అడుగుతారు. అడగానే డీన్ అనుకుంటారు. కనీసం వీళ్ళకి బట్టలే సరిగ్గా లేవు. వీళ్ళు మాకేం డొనేట్ చేస్తారని ఆలోచనతోని, సరే చెప్పండి మాకు లైబ్రరీ ఉంది. లైబ్రరీలో మీరేమైనా బుక్స్ కావాలంటే డొనేట్ చేయొచ్చు అని చెప్తారు. మళ్ళీ వృద్ధ దంపతులు అంటారు, లేదండి ఇక పెద్ద ప్రాజెక్ట్ ఉంటే చెప్పండి. మేము ఆ ప్రాజెక్ట్‌కి మేము స్పాన్సర్ చేస్తామని చెప్తారు. చెప్పగానే డీన్‌కి కోపమొస్తది. మీరు అనవసరంగా నా టైం వేస్ట్ చేస్తున్నారండి అని చెప్పి అక్కడి నుంచి కోపంతో ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోయిన తర్వాత పాపం ఈ వృద్ధ దంపతులు కూడా బయటకొచ్చి ఇలా అనుకుంటారు. నా కొడుకు ఈ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఈరోజు దేశంలోనే ఒక గొప్ప సైంటిస్ట్ అయ్యాడు. అందుకే మేము కృతజ్ఞతగా ఈ యూనివర్సిటీకి కొంత డొనేట్ చేద్దామని మేము అనుకున్నాము. కానీ మా ప్రేమ ఈ డీన్‌కి అర్థం కాలేదని చెప్పి బాధపడుతూ ఉంటారు. బాధపడుతుంటే అందులో ఉన్న ఒక వృద్ధ మహిళ భార్య అంటుందనమాట ఇలా, లేదండి మనమే ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేద్దాము అని చెప్పి తనని ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేస్తారు వాళ్ళు. అదే ఈరోజు హార్వర్డ్ యూనివర్సిటీకి పోటీగా ఉన్నటువంటి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. సో, ఇక్కడ మనము ఎవ్వరిని గూడా తక్కువ అంచనా వేయకూడదండి. సో, వాళ్ళ ఏజ్‌ని బట్టి గాని, వాళ్ళ బట్టలను బట్టి గాని, వాళ్ళ అపియరెన్స్‌ని బట్టి గాని, ఎప్పుడు గూడా మనం ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు.